హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీకాంత్ మోటోటెక్. కొంచెం ఫీల్డ్ మీద ఉన్నాను, పక్కన నాయిస్ వస్తుంది, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఆల్ న్యూ బజాజ్ ఫ్రీడమ్ సిఎన్జి 125cc వెహికల్ ఇప్పుడు మన దగ్గర ఉంది. చాలామంది చాలా క్వశ్చన్స్ అయితే రైజ్ చేశారనమాట. దీని మీద చాలా ఇంట్రెస్ట్ కూడా ఉంది మీ అందరికీ, నాకు తెలుసు. ప్రతి ఒక్కళ్ళు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అయితే స్టార్ట్ చేశారు. ఫైనల్లీ ఇది ఒంగోలులోని తిరుమల బజాజ్ షోరూమ్కి అయితే వచ్చేసింది. సో ఇక దీనికి సంబంధించినటువంటి చాలా ఇన్ఫర్మేషన్ని మనం క్లియర్ కట్గా చూద్దాం. సో మీరు కనుక 125cc ఒక బజాజ్ వెహికల్ని సిఎన్జిలో కొనుగోలు చేయాలంటే దిస్ ఈజ్ ద వన్ అండ్ ఓన్లీ ఆప్షన్. సో దీనికి సంబంధించినటువంటి ప్రతి ఇన్ఫర్మేషన్ నేను మీకు క్లియర్గా చెప్తాను. నేను 2 వీడియోస్ అయితే చేస్తాను. ఇప్పుడు స్పెసిఫికేషన్ వీడియో, కంప్లీట్ స్పెసిఫికేషన్స్ మీకు డైరెక్ట్గా ప్రతి పార్ట్ని కూడా దాని యొక్క క్వాలిటీ ఏం యూజ్ చేశారు ఇలాంటివన్నీ చూపిస్తాను. అండ్ నెక్స్ట్ మీకు రైడ్ రివ్యూ అయితే వస్తుందన్నమాట. సో ఏది మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే మనోడు కష్టపడుతున్నాడు, వర్తీ కంటెంట్, క్వాలిటీ కంటెంట్, 2-వీలర్ కంటెంట్ ఎప్పటికప్పుడు అందిస్తున్నారు అని అనుకుంటే ఇప్పుడే శ్రీకాంత్ మోటోటెక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మనం ఒక 65,000 మంది సబ్స్క్రైబర్స్కి దగ్గరగా ఉన్నాం. సో ఆ లిస్ట్లో జాయిన్ అయిపోండి. అండ్ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని సెండ్ చేయండి. బికాస్ ఆఫ్ సిఎన్జిలో ఒక వెహికల్ వచ్చింది. 1 kg సిఎన్జికి ఆల్మోస్ట్ 100 కిలోమీటర్ల రేంజ్ వస్తుందన్న సంగతి అందరికీ తెలియాలి కదా. ఏ హైట్ వాళ్ళకి ఈ వెహికల్ పర్ఫెక్ట్గా సూట్ అవుతుందో మనం ఇప్పుడు చూద్దాం. సో నేను వచ్చేసరికి 5.10 ఉంటాను. నాకైతే కాళ్ళు కరెక్ట్గానే కిందనే, కానీ బట్ సీట్ హైట్ అయితే మాత్రం 825 మిల్లీమీటర్లు. అంటే నార్మల్గా 5.5 ఉండేవాళ్ళు, 5.4 ఉండేవాళ్ళు కూడా కమ్యూటర్ సెగ్మెంట్ వెహికల్స్ని తోలుతారు. బట్ ఈ వెహికల్ కొంచెం హైట్ 825 mm అంటే మామూలు విషయం కాదు కదా. 5.6 ఉండే వాళ్ళకి వాళ్ళు మేనేజ్ చేయగలుగుతారు. 5.5 ఉండేవాళ్ళు అయితే మాత్రం కంపల్సరీ మీకు దగ్గరలో షోరూమ్ ఉంటే టెస్ట్ రైడ్ చేసి వెహికల్ని అయితే తీసుకోండి. అండ్ 6 feet వరకు అయితే వెహికల్ చాలా బాగుంటుంది. అండ్ సీట్ కూడా చాలా లెంత్ ఉంది. రెగ్యులర్ కమ్యూటర్స్కి అయితే మాత్రం, ఫ్యామిలీని ఎక్కించుకొని తిరిగే వాళ్ళకైతే మాత్రం డైలీ ఒక 70 to 80 kilometers వెళ్ళేవాళ్ళు అండ్ ఫ్యామిలీ కన్వీనియంట్ని చూసే వాళ్ళకి దిస్ ఈజ్ ద బెస్ట్ చాయిస్. ఫ్రెండ్స్, ముందైతే మనం వెహికల్ ఒకసారి ఆన్ చేసి ఇంజన్ యొక్క సౌండ్ ఎలా ఉందో చూద్దాం. ఇంజన్ ఆన్ చేసేసాను. ఫ్రెండ్స్, ఫస్ట్ ఇంప్రెషన్ ఇంజన్ సౌండ్ అయితే కొంచెం డిఫరెంట్గానే ఉంది. అండ్ ఎగ్జాస్ట్ అయితే మాత్రం చాలా క్రిస్పీగా ఉంది. ఎగ్జాస్ట్ నోట్ అయితే మాత్రం స్ట్రాంగ్గా వినిపిస్తుంది. ఇంజన్ అయితే రిఫైన్డ్గానే ఉంది, కానీ బట్ సిఎన్జిలో ఉందా లేకపోతే పెట్రోల్లో ఉందా అనేది చూద్దాం ఒకసారి. ఇప్పుడు మనం ఆన్ చేసే సమయానికి ఇది పెట్రోల్లో ఉంది. సో మనం దీన్ని సిఎన్జిలోకి షిఫ్ట్ చేద్దాం. సో ఇప్పుడు ఒకసారి ఇంజన్ సౌండ్ విందాం. ఓకే, సిఎన్జిలో సౌండ్ విన్నారు కదా. ఇప్పుడు ఒకసారి పెట్రోల్లో సౌండ్ విందాం. ఇప్పుడు పెట్రోల్కి షిఫ్ట్ అయిపోయాను. నార్మల్గా అయితే మేబీ గుర్తుపట్టలేకపోవచ్చు, చాలా దగ్గరగా ఉన్నాయి సౌండ్లు. బట్ మనం రన్నింగ్లో వెళ్ళేటప్పుడు అయితే నాకు తెలిసి ఈజీగా గుర్తుపట్టవచ్చు అని నేను అనుకుంటున్నాను. లిటిల్ బిట్ కొంచెం డిఫరెన్స్ ఉంది, బట్ అది మనం గుర్తుపట్టేంతగా అయితే లేదు. ఇక ఇంజన్ గురించి మాట్లాడుకున్నట్లయితే దీంట్లో పెట్రోల్ అండ్ సిఎన్జితో వర్క్ అయ్యేటువంటి ఇంజన్ అయితే వీళ్ళు మనకు ఆఫర్ చేస్తున్నారు. సో ఇది వచ్చేసరికి 9.7 mm టార్క్, 9.5 bhp పవర్ తోటి ఆఫర్ చేస్తున్నటువంటి BS6 కంప్లైంట్ ఫ్యూల్ ఇంజెక్షన్ సిస్టమ్ కలిగినటువంటి ఎయిర్ కూల్డ్ ఇంజిన్ అన్నమాట. సో 125cc రన్ అవుతుంది. కంపేర్ చేసుకున్నట్లయితే మనకి వేరే వెహికల్స్తో పోల్చుకుంటే పవర్ అండ్ టార్క్ కొంచెం మినిమల్గానే ఉంది. సో ఈ డిఫరెన్స్ మీకు హై స్పీడ్లో వస్తుంది. ఆ డిఫరెన్స్ 95 కిలోమీటర్ల స్పీడ్, టాప్ స్పీడ్ అందుకోగలుగుతుంది. కాకపోతే ఏంటంటే మీకు నార్మల్గా ఉన్నటువంటి 125cc దీన్ని కంపేర్ చేయకూడదు అన్నమాట. చాలా మంచిగా ఉంటుంది. బికాజ్ ఆఫ్ ఇది ఒక ఎకనామికల్ పర్పస్ మీద తయారు చేశారు కాబట్టి ఆ పెట్రోల్ మీద మీకు ఆల్మోస్ట్ 65 కిలోమీటర్ల మైలేజ్ ఆఫర్ చేస్తుంటే సిఎన్జి మీద 101 కిలోమీటర్ల కంపెనీ క్లైమ్ చేస్తుంది. కానీ మీకు రియల్ టైంలో అంత రాకపోవచ్చు, బట్ దగ్గరగా రేంజ్ అయితే వస్తుందన్నమాట. కంపేర్ దెన్ నార్మల్ వెహికల్స్ మీకు ఇది వెహికల్ మంచి మైలేజ్ కోసం అయితే కంపల్సరీ దీన్ని కన్సిడర్ అయితే చేయొచ్చు. సో ఇది ఒంగోలులోని తిరుమల బజాజ్ షోరూమ్కి అయితే ఎగ్జాక్ట్గా దసరాకి ఇంకా ఒక 1 week ఉందనగా వచ్చేసింది. సో నియర్ బై కస్టమర్స్ ఎవరైనా ఉంటే స్క్రీన్ మీద నెంబర్స్ కనిపిస్తూ ఉంటాయి. సో ఆ నెంబర్స్కి కాల్ చేసి మీరైతే మాత్రం పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే దీని గురించి తీసుకోవచ్చు. సో దీంట్లో మనకి మొత్తం 3 వేరియంట్స్ అయితే ఉంటాయి. బేసిక్ వేరియంట్ మనకి 95,000 రూపాయలు ఎక్స్షోరూమ్ ప్రైస్కి అయితే లభిస్తుంది అనమాట. అండ్ మీకు మిడ్ వేరియంట్ వచ్చేసరికి 1,05,000 రూపాయలు, టాప్ ఎండ్ వచ్చేసరికి 1,10,000 రూపాయలుగా ఉంది. స్పెసిఫికేషన్స్ మనం చూసుకున్నట్లయితే ముందైతే ఒకసారి ఇగ్నిషన్ ఆన్ చేద్దాం. సో
ఇగ్నేట్ అయిన తర్వాత మీకు ఇక్కడ వెంటనే హాయ్ అనేటువంటి ఒక సింబల్ కనిపిస్తుంది. కన్సోల్లో లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా బ్లూటూత్ కనెక్టివిటీ సింబల్ మీకు కనిపిస్తుంది. మీ ఫోన్ తోటి దీన్ని మీరు పేర్ చేసుకున్న తర్వాత ఫోన్ కాల్ అలర్ట్స్, మెసేజ్ అలర్ట్స్ వరకు మీరైతే పొందొచ్చు అన్నమాట. సో టర్న్ బై టర్న్ నావిగేషన్ సిస్టమ్ అలాంటివి అయితే ఏమీ లేవు. సో ఇక్కడ మీకు టైం కనిపిస్తుంది అండ్ ఇక్కడ లో సిఎన్జి అని చెప్పి కనిపిస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ ఇది మనకి సిఎన్జిలో ఉంది కాబట్టి ఇక్కడ మీకు సిఎన్జి పాయింట్స్ కనిపిస్తుంది. మీరు ఎప్పుడైతే పెట్రోల్కి షిఫ్ట్ అవుతారో సో ఇక్కడ మీకు ఇండికేటర్ అనేది వెళ్ళిపోతుంది అన్నమాట. సో రియల్ టైం మైలేజ్, యావరేజ్ మైలేజ్ అలాంటి ఫీచర్స్ కూడా ఉన్నాయి. గేర్ పొజిషనింగ్ ఇండికేటరు మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంది. అలాగే మీకు టాప్లో వచ్చేసరికి న్యూట్రల్ సింబల్ కావచ్చు అండ్ ఇంజిన్ మాల్ ఫంక్షన్ లైటు, సిఎన్జి గురించి అలాగే పెట్రోల్ ఇండికేటర్స్ కనిపిస్తున్నాయి, లో ఫ్యూల్ ఇండికేటర్స్, హై బీమ్కి లో బీమ్కి కూడా మీకైతే సపరేట్గా ఇక్కడైతే ఇచ్చారన్నమాట. కన్సోల్ వైజ్ చాలా ప్రిటీ ఎనఫ్ అన్నమాట, చాలా బాగుంది. అండ్ ఇంకా టెక్నాలజీ వైజ్ చూసుకుంటే యూఎస్బీ ఛార్జింగ్ పోర్ట్ కూడా ఉంది ఇక్కడ. సో యూఎస్బీ ఛార్జింగ్ పోర్ట్ ఉంది. రన్నింగ్లో మీరు ఈ బైక్ తోటి మీ ఫోన్కి ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు. చాలా మంచి విషయం అన్నమాట. ఇక ఫ్రంట్ ప్రొఫైల్లో చూసుకున్నట్లుగా అయితే హ్యాండిల్ బార్ అయితే చాలా వైడ్ ఉంది. సింగిల్ పీస్ హ్యాండిల్ బార్ అయితే ఉంది. అండ్ ఇక్కడ ఏదన్నా వెయిట్ పెట్టుకొని వెళ్ళినప్పుడు కన్సోల్ మీద పడకుండా మనకి ఎక్స్ట్రా గార్డ్ అయితే ఒకటి ప్రొవైడ్ చేశారు. ఇది చాలా మంచి విషయం. ఇక ఫ్రంట్ ప్రొఫైల్లోకి వెళ్ళినట్లుగా అయితే నేను ఇగ్నిషన్ ఆన్ చేశాను. మీరు గమనించినట్లుగా అయితే ఎల్ఈడి లైట్ అయితే ఒకసారి మీరు గమనించవచ్చు. ఇవి డిఆర్ఎల్స్, ఇది హై బీము, అది లో బీమ్ అన్నమాట. సో దీని సైడ్న మనకి ట్రెలిస్ ఫ్రేమ్ ఏదైతే ఉందో అదే మనకి డిజైన్లో ఇన్వాల్వ్ చేశారు. ఇది చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది కూడా. సో నేను ఫస్ట్ చూసినప్పుడు ఇది నాకు యాక్సెన్స్ అనుకున్నాను, అల్యూమినియం యాక్సెన్స్ ఏమనుకున్నాను, ప్లాస్టిక్ టైప్ ఉందేమనుకుంటున్నాను. కాదండి, ఇది ఫ్రేమ్లో భాగంగానే వచ్చింది. హజార్డ్ లైట్ ఏం లేదు కానీ సైడ్ ఇండికేటర్ లైట్స్ మాత్రం మీకు హాలోజన్ బల్బ్ సెటప్ తోటే ఇచ్చేసారనమాట. ఇక బ్యాక్ సైడ్ టైల్ ల్యాంప్ చూసుకున్నట్లయితే కొంచెం కొత్తగా ట్రై చేశారు, యూనిక్గానే ఉంది. ఇది కంప్లీట్ ఎల్ఈడి, బట్ సైడ్ ఇండికేటర్ లైట్స్ మాత్రం మీకు హాలోజన్ తోటే ఉన్నాయి. ఇది డీసెంట్ ఉందని చెప్పొచ్చు. సిఎన్జి మనకి 125cc ఫ్రీడమ్ వెహికల్. ఫ్లాట్ సీట్ ఉంది, చాలా లాంగ్ సీటు. నాకు ఇదివరకు చూసినటువంటి ఏ కమ్యూటర్ సెగ్మెంట్ వెహికల్లో కూడా ఇంత పెద్ద లాంగ్ సీట్ నేనైతే చూడలేదు. అంటే మనం ఇక్కడ కూర్చోవచ్చు, బట్ ఇక్కడ కన్వీనియంట్గా లేదు. రైడర్ అయితే ఇక్కడ కూర్చుంటాడు అనమాట మిడిల్లో. సో ఇది కొంచెం బేబీస్ ఎవరన్నా ఉంటే చిన్నపిల్లల్ని పెట్టుకొని వెళ్ళే వాళ్ళకి ఇది చాలా కన్వీనియంట్గా ఉంటుంది, కూర్చోవచ్చు అనమాట వాళ్ళు ఇక్కడ. అండ్ వాళ్ళతో పాటు ముగ్గురు ఈజీగా కూర్చునేటువంటి సీట్ అయితే మీరు చూడొచ్చు. చాలా లాంగ్ సీట్ అండి. సో ఎవరైతే డైలీ వాళ్ళ లైఫ్ స్టైల్లో ఏమైనా థింగ్స్ని క్యారీ చేసుకునే వాళ్ళు అండ్ ఏదైనా షాప్ పర్పస్న రోజు సిటీలో కావచ్చు, లేదనుకున్నట్లుగా అయితే సరౌండింగ్లో ఒక 50 to 60 కిలోమీటర్స్ డైలీ ట్రావెల్ చేసే వాళ్ళకి ఇది చాలా మంచి వెహికల్ అయితే అవుతుందన్నమాట. అండ్ ఫ్యామిలీతో వెళ్ళే వాళ్ళకి కూడా, కిడ్స్తో వెళ్ళే వాళ్ళకి కూడా సేఫెస్ట్ వెహికల్. అలాగే మీ బడ్జెట్లో మీరైతే మాత్రం ఈ వెహికల్ని మెయింటైన్ చేయొచ్చు అనమాట. సో అందుకే 125cc తీసుకొచ్చారు. అండ్ ఈ వెహికల్లో మీకు ఒక 2 kg సిఎన్జి అలాగే 2 లీటర్ల పెట్రోల్ ట్యాంకు మీకు ఇక్కడ ఆఫర్ చేశారన్నమాట. సో ట్యాంక్ డిజైన్ అయితే చూడొచ్చు, కంప్లీట్ డిఫరెంట్గా ఉంది. సో నార్మల్గా ఉన్న వెహికల్స్ లాగా లేదు. సో ఇక్కడ మనకి గ్రాఫిక్స్ అండ్ స్టిక్కరింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఫ్రంట్లో మనకి అల్యూమినియం కలర్లో మనకు కొంత యాక్సెన్స్ అయితే ఉంది. సో ఇక్కడ ఫ్రీడమ్ అని చెప్పి లోగో చూడొచ్చు. సో ట్యాంక్ అయితే మాత్రం సైడ్ నుంచి ఇలా ఉంటుంది. అండ్ పైనుంచి చూసుకున్నట్లుగా అయితే ట్యాంక్ ఇలా ఉంటుంది. ఓపెన్ చేయండి సార్. ఓపెన్ చేసినట్లుగా అయితే ఇక్కడ మనకి 2 పాయింట్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, ఇది గ్యాస్ ఫిల్లింగ్ నాబ్ అన్నమాట. దీన్ని ఓపెన్ చేసేసి అలా ట్విస్ట్ చేసినప్పుడు ఓపెన్ అవుతుంది. సో తీసేస్తే ఇక్కడ నుంచి మనం గ్యాస్ ఫిల్ చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసరికి మనకి పెట్రోల్కి అన్నమాట. ఇది మనకి పెట్రోల్కి ఆఫర్ చేశారు. సో దీని వాల్వ్ వచ్చేసరికి మీకు రైట్ సైడ్కి అయితే ఉంది. సో డిఫరెంట్గా 2 ప్లేస్మెంట్లు జరిగిపోయాయి. సో 2 లీటర్స్ సిఎన్జి అండ్ 2 లీటర్స్ పెట్రోల్ తోటి చాలా మంచిగా అయితే మాత్రం దీన్ని రెడీ చేశారనమాట. ఇక ఫ్రంట్లో చూసుకున్నట్లుగా అయితే ఇక్కడ మీకు టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఆఫర్ చేస్తున్నారు ఫ్రంట్లో. అండ్ ఆ సస్పెన్షన్కి పైన మనకి కొంత ఫెండర్స్ అయితే ప్రొవైడ్ చేశారనమాట, ఫ్రేమ్స్. సో ఇది ఇది మనకి ఫైబర్ ప్లాస్టికే. అండ్ కింద వచ్చేసరికి మనకి ఇది మెటలు. ఇక్కడ మనకి 240 mm డిస్క్ బ్రేక్ అయితే ఆఫర్ చేస్తున్నారు. సో బ్రేకింగ్ వచ్చేసరికి దీనికి సింగిల్ ఛానల్ ఏబిఎస్ అలా ఏం లేదు, కానీ బ్రేకింగ్ వైజ్ అయితే మాత్రం ఫ్రంట్లో మీరు డిస్క్ బ్రేక్, ఇది కంప్లీట్ ఆప్షనల్ అనమాట. డ్రమ్ బ్రేక్స్ కూడా ఉన్నాయి దీంట్లో మీకు. సో అవి మీకు బేసిక్లో లభిస్తాయి అన్నమాట. అలాగే ఇది ఫ్రంట్లో చూసుకున్నట్లుగా అయితే ఇది 17 ఇంచ్ వీలు, 90/80 17 ఇంచ్ అయితే ఈ వీల్ తోటి మనకు ఆఫర్ చేస్తున్నారు. అండ్ రిమ్స్ ఎలాయ్ వీల్స్ మీద మనకు డైరెక్ట్గా స్టిక్కరింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో వీల్స్ అయితే మాత్రం చాలా డిఫరెంట్గా ఉన్నాయి. అండ్ చిన్న వీల్స్ కంపేర్ చేసుకున్నట్లుగా అయితే మన కంప్యూటర్ సెగ్మెంట్ వెహికల్లో చిన్న వీల్స్ ప్రొవైడ్ చేయడం అనేది సిఎన్జిలోనే జరిగింది. అండ్ ఇక్కడ మనకి ఫెండర్ చూసుకోవచ్చు. సో క్వాలిటీ కూడా ఏబిఎస్ ప్లాస్టిక్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. అండ్ ఇది మనకి టెలిస్ ఫ్రేమ్ తోటి వర్క్ అవుతుందన్నమాట. టెలిస్ ఫ్రేమ్ ఏం చేస్తుందంటే కంప్లీట్గా మనకి కేటీఎం లాంటి వెహికల్స్లో ఆ టెలిస్ ఫ్రేమ్ ఎక్కువగా ఉంటుంది. రోబస్ట్ ఫ్రేమ్ అని చెప్తున్నారు.
ఆ ఫ్రేమ్ మధ్యలోనే మనకి సిఎన్జి ట్యాంక్ అయితే ఉంచారన్నమాట, 2 kg సిఎన్జి ట్యాంక్. సో మనకి ఆ సీట్ని అలా ఓపెన్ చేయగానే లోపల సిఎన్జి ట్యాంక్ అయితే మీరు చూడొచ్చు. గాయస్ ఇది కంప్లీట్గా నాకు మామూలుగా నేను చూసినప్పుడు నాకు కొంచెం చిన్న ట్యాంక్ లాగా అనిపించింది, కానీ చాలా పొడవు ఉంది. సో ఆల్మోస్ట్ మనకు ఆ చివరి దాకా ఉంది. ఈ ట్యాంక్ చాలా రోబస్ట్ ట్యాంక్ అన్నమాట. అది కూడా మీకు ట్రెలిస్ ఫ్రేమ్ లోపల యూస్ చేశారు. ఈ ట్యాంక్ని కంప్లీట్గా లోపల ఉంది. దీని మీద ఎలాంటి ప్రెజర్ పడే అవకాశం లేదు. సో సేఫ్టీ వైజ్ 11 సేఫ్టీ టెస్ట్లు అయితే చేశారు బజాజ్ కంపెనీ వాళ్ళు. సో ప్రతి టెస్ట్లో ఈ వెహికల్ సక్సెస్ఫుల్గా రన్ అయిందన్నమాట. దీనిపైనుంచి వెహికల్ని పంపించినప్పుడు కూడా ఈ వెహికల్ ట్యాంక్కి ఎలాంటి ప్రాబ్లం జరగలేదన్నమాట. 11 సేఫ్టీ టెస్టులు చేసిన తర్వాతే ఈ వెహికల్ని సొసైటీలోకి అండ్ పబ్లిక్లోకి అయితే వీళ్ళు తీసుకురావడం అయితే జరిగింది. ఇది చాలా మంచి విషయం. ఒక వెహికల్కి సేఫ్టీ చాలా ఇంపార్టెంట్. ఆ విషయంలో మాత్రం సిఎన్జి 125cc ఫ్రీడమ్ వెహికల్ కంప్లీట్ వెహికల్ అని చెప్పొచ్చు. అండ్ బ్యాక్ సైడ్ చూసుకున్నట్లుగా అయితే ఇక్కడ మనకి లింక్వుడ్ టైప్ మోనోషాక్ సస్పెన్షన్తో ఆఫర్ చేస్తున్నారు. జనరల్గా 125cc వెహికల్స్లో మనకి ఇంతవరకు డ్యూయల్ షాక్ అబ్జర్వర్సే చూసాం. ఇక్కడ నుంచి మోనోషాక్ తోటి బెటర్ స్ప్రింగ్ ప్లేబ్యాక్ అండ్ బెటర్ సస్పెన్షన్ బ్యాక్ సైడ్ మనం అయితే పొందొచ్చు. అండ్ ఇక్కడ గమనించినట్లుగా అయితే ఇది 120/70 సెక్షన్ 16 ఇంచ్ టైర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. బ్యాక్ సైడ్ 130 mm డ్రమ్ బ్రేక్ అయితే ఉందన్నమాట. సో బ్యాక్ సైడ్ నుంచి చూస్తే మీకు వీల్ ఇలా ఉంటుంది. అండ్ దీని మీద హగ్గర్ కూడా చూడొచ్చు. ఒక స్పోర్టియర్ ఫీల్ వచ్చే విధంగా హగ్గర్ మెయింటైన్ చేశారు. అండ్ వైట్ టైర్ ఉంది కాబట్టి సో ఎక్కడ కూడా మీరు ఆ రఫ్ రోడ్స్లోకి వెళ్ళినప్పుడు ఆ కంఫర్ట్ అయితే మిస్ అవ్వరు. అండ్ బ్రేక్ కొట్టినప్పుడు ఆ రోడ్ గ్రిప్ అయితే మిస్ అవ్వరు. ఒక కంప్లీట్ వెహికల్ అని చెప్పొచ్చు ఫ్యామిలీకి, కమ్యూటర్స్కి. ఇక ఈ వెహికల్లో ఎంత సిఎన్జి ఉంది అనేది తెలుసుకోవడం కోసం మనకి ఇక్కడ ఒక మీటర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అన్నమాట, సిఎన్జి మీటర్. సో దీని ద్వారా మీరు చెక్ చేసుకోవచ్చు మీ వెహికల్లో ఎంత సిఎన్జి ఉంది ఏందనేది. సో ఇప్పుడు ప్రజెంట్ సిఎన్జి తక్కువ ఉంది కాబట్టి ఏదైతే ఆ నీడిల్ ఉందో అది మనకి తక్కువలో చూపిస్తుంది. సో కంప్లీట్ అయిన తర్వాత ఆ నీడిల్ కంప్లీట్గా మీకు చివరికి అయితే వచ్చేస్తుంది అన్నమాట. సో ఇది చాలా యూస్ఫుల్ ఫీచర్. ఏంటంటే మనకి వెహికల్ ఎంత దూరం వెళ్తుందో తెలుసుకోవాలంటే ముందు సిఎన్జి దీంట్లో ఎంత ఉందనే తెలుసుకోవాలి. సో దానికోసం ఇది చాలా ఉపయోగపడుతుంది అనమాట. ఇక ఈ వెహికల్లో మనకి సైడ్ స్టాండ్ ఆటో కట్ ఆఫ్ ఫీచర్ ఉంది. ఇది మనకి 170 mm గ్రౌండ్ క్లియరెన్స్తో ఆఫర్ చేస్తున్నారు కాబట్టి ఎక్కడ కూడా మీరు హై బంప్స్ని ఫీల్ అయ్యే అవకాశం అయితే లేదు. సిటీలో రైడ్ చేస్తున్న ఆ స్పీడ్ బ్రేకర్స్ ఇంజన్ని ఎలాంటి ఇబ్బంది పెట్టవన్నమాట. అండ్ ఇంకా బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడాల్సి వస్తే ఇది మనకి రోబస్ట్ టెలిస్ ఫ్రేమ్తో ఆఫర్ చేస్తున్నారు. ఫ్రంట్లో ఉన్నటువంటి ఏదైతే ఈ ట్యాంక్ పార్ట్ వచ్చేసరికి కంప్లీట్గా ఫైబర్ ప్లాస్టిక్ అన్నమాట, ABS ప్లాస్టిక్ ఆఫర్ చేస్తున్నారు. అండ్ మనకి ఎవ్రీ పార్ట్ బిల్డ్ క్వాలిటీలో భాగంగా చాలా బాగుందని చెప్పొచ్చు. కిక్ రాడ్ కూడా ఉంది. సో ఎప్పుడైనా బ్యాటరీ డౌన్ అయినప్పుడు కిక్ చేసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ ఇంజన్ గార్డ్ చూసుకున్నట్లుగా అయితే ఇది మనకి మెటల్ ఆఫర్ చేస్తున్నారు. సో ఫ్రంట్లో అల్యూమినియం ఉంది అండ్ ఇక్కడ మెటల్ అయితే ఆఫర్ చేస్తున్నారు అనమాట. సో ఇంజన్ చూసుకున్నట్లుగా అయితే హారిజాంటల్ ఇంజన్ అయితే ఆఫర్ చేస్తున్నారు, వర్టికల్ ఇంజన్ అయితే కాదు ఇది. అండ్ ఇక్కడ ఎగ్జాస్ట్ చూసుకున్నట్లుగా అయితే చాలా చిన్న ఎగ్జాస్ట్, దాని మీద మనకి అల్యూమినియం ఏదైతే మఫ్లర్ ప్రొవైడ్ చేస్తున్నారు ఇది ఒక హీట్ షీల్డ్ లాగా కూడా పనిచేస్తుంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్లుగా అయితే లబ్బర్ ఫుట్ పెక్స్ అయితే చూడొచ్చు. సో పిలియన్ ఫుట్ పెక్స్ కూడా చాలా బాగున్నాయి అండ్ క్వాలిటీ చాలా బాగుంది. ఇక ఫోల్డబుల్ కాదు. అండ్ ఇక్కడ బ్రేక్ ప్యాడ్ చూసుకోవచ్చు, వైడ్గానే ఉంది. సో ఎవ్రీ పార్ట్లో వీళ్ళైతే మాత్రం బిల్డ్ క్వాలిటీ వైజ్ ఎక్కడ రాజీ పడలేదు. ఒక మంచి బిల్డ్ క్వాలిటీ కలిగినటువంటి వెహికల్ని అయితే మనకు ఆఫర్ చేస్తున్నారు అన్నమాట. సో ఈ వెహికల్కి సంబంధించినటువంటి రైడ్ రివ్యూ అయితే నేను మీ త్వరలో తీసుకొస్తాను. సిఎన్జి తోటి ఎన్ని కిలోమీటర్లు వెళ్తుందో కూడా నేను మన ఛానల్లో వీడియో పోస్ట్ చేస్తాను. మైలేజ్ గురించి తెలుసుకోవాలన్నా, ఈ బైక్ సంబంధించినటువంటి రైడ్ ఎక్స్పీరియన్స్ని మీరు కూడా నా ద్వారా ఎక్స్పీరియన్స్ చేయాలన్నా మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కంపల్సరీ ఈ వెహికల్కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వండి. రైడ్ రివ్యూ అండ్ మైలేజ్ టెస్ట్ తోటి మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నేను మీ శ్రీకాంత్, సైనింగ్ ఆఫ్. బై బై.